ఈవేళ ఉదయం అని చెప్పి సమావేశం ఉదయం అని చెప్పి మళ్ళా 4 గంటలకి పెట్టి దాంట్లో టేబుల్ ఎజెండాగా రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, ఆ విగ్రహం అడ్డుగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని తీసి మిగతా విగ్రహాల చోట ఏర్పాటు చేసే విధంగా ఒక తీర్మానం చేసుకున్నారు. కరెక్ట్గా 4:40కి ఆఫీస్ అవర్స్ ముగిసిన తర్వాత, అదేవిధంగా హైకోర్టుకి సెలవులు ప్రకటించిన తర్వాత చేసినటువంటి పని ఇది. ఇంతకుముందు నందిగామ అభివృద్ధిలో భాగంగానే అన్ని విగ్రహాలు ఒక చోట ఉండాలా, ఐలాండ్లో ఉన్న విగ్రహాలని చక్కగా ఒక చోట అమర్చాలనే ఉద్దేశంతో మేము చేయడం. దరిమిలా వాళ్ళు కోర్టుకు వెళ్ళటం, కోర్టుకు వెళ్ళి ఇది హాస్పిటల్కి అంతరాయం కలుగుతుందని చెప్పి కోర్టుకు వెళ్ళటం జరిగినప్పుడు హైకోర్టు ఉత్తర్వులు క్లియర్గా ఇచ్చింది, స్పష్టంగా ఇచ్చింది. ఏమని ఇచ్చింది? రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఆర్ఎన్బి పరిధిలో లేదు, ఇది తహసీల్దార్ ఆఫీస్లో ఉంది, ఇది 2010లోనే ఏర్పాటు చేయబడింది, 2013లో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విగ్రహాలు పెట్టడానికి ఇచ్చింది, అది ఇంకా కేసు పెండింగ్లోనే ఉంది. వీటన్నిటి దృష్ట్యా హైకోర్టు స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది. ఏమని? రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాల్సిన అవసరం లేదు, అది ఏ విధంగానూ అడ్డం కాదు, ఎవరైతే పిటిషనర్ చెప్పారో వాళ్ళ ప్రకారమే కూడా అది ఏ రకమైనటువంటి ఇబ్బంది కాదు, తొలగించాల్సిన అవసరం లేదని చెప్పి క్లియర్గా చెప్పింది. చెప్పినప్పటికీ ఈవేళ దురుద్దేశంతో, అంటే ఏ విధంగా ట్రాఫిక్కి అడ్డం లేకపోయినప్పటికీ దాన్ని తీయాలనే ఉద్దేశంతో ఈవేళ ట్రాఫిక్ అంతరాయం అని చెప్పి ఒక తీర్మానంతో ఈవేళ మాకున్న సమాచారం ప్రకారం ఈవేళ అర్ధరాత్రే ఆ విగ్రహాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఇది చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం చేశారు ఇవన్నీ అందరికీ తెలిసిందే. కాబట్టే కదా ఇది తహసీల్దార్ ఆఫీసులో ఆయన విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మేము విగ్రహాలు రిమూవ్ చేసినప్పుడు కానీ ఇంకోటి కానీ అందరితోటి మాట్లాడి అన్ని పార్టీలతో మాట్లాడాం, చేశాం. ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? అది ఎవరికి అడ్డం? కేవలం రాజకీయ దురుద్దేశంతో మీరు విగ్రహాన్ని తొలగించాలనుకుంటున్నారు, కానీ రాజశేఖర రెడ్డి గారిని ఎవరి హృదయాల్లోనూ మీరు తొలగించరు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని, డైరెక్షన్స్ను కూడా కాదని మీరు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం, దీన్ని అడ్డుకుంటాం కూడా. ఈ చర్యని ఖచ్చితంగా అడ్డుకోవడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధ్వంసకర పరిపాలన అని మాట్లాడుతున్నారు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో? మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు ఒకసారి ప్రజలందరూ గమనించాలి. అభివృద్ధి చెందుతున్న నందిగామకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము ఎంత మేరకు చేయాలో అంత మేరకు చేశాం. ఎంతవరకు చేయాలో పోలీస్ స్టేషన్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, కేంద్రీయ విద్యాలయం కావచ్చు, ఏదైనా సరే మేము చేయగలిగిందంతా చేశాం. ఖచ్చితంగా దీనికి మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పటికే ఈ క్షణాన ఎలక్షన్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మెజారిటీతో గెలుస్తారనేది ప్రతి హృదయంలో ఉంది. కేవలం అబద్ధపు హామీలు నమ్మే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈసారి కూడా వీళ్ళు చేస్తారనే నమ్మకంతో చేశారు. దానికి ప్రతిఫలంగా ప్రజలకి విధ్వంసకరమైన పరిపాలన ఇస్తున్నారు. ఇప్పటికే వైద్యాన్ని ఇవ్వట్లేదు, చదువుని ఇవ్వట్లేదు, దేన్ని అందుబాటులో లేకుండా చేశారు. అందులో భాగంగానే ఆ పరిపాలనకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఏదైనా సరే గెలిచిన తెల్లారే ఏం చేశారో చూసాం కదా.